హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఊరి చివర ఉత్తరాన కొండాలమ్మ గుడి ఉంటుంది. అక్కడ మొక్కు చెల్లించుకుంటే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి, నీ భర్త ఆరోగ్యం మెరుగుపడుతుంది, గండం గట్టెక్కుతుంది అని స్వామీజీ చెప్పటంతో ఇక శారద మొక్కు చెల్లించుకోవటం కోసం గుడికైతే బయలుదేరుతుంది. ఇక శారదకు సహాయం చేయటానికి మన భూమి కూడా వెళ్తుంది కదా. మీరా ఈ విషయాన్ని తెలుసుకొని ఇక వెంటనే చెర్రీని తీసుకొని మీరా కూడా గుడి దగ్గరకైతే వెళ్తుంది. ఇక వెంటనే ఇది చాలా శ్రద్ధ భక్తులతో చేయవలసిన పూజ. ఈ పూజలో మరొకెవరూ కూడా సహాయం చేయటానికి వీల్లేదు. కళ్ళకు గంతలు కట్టుకొని నెత్తి మీద కుండలో అమ్మవారికి నైవేద్యం మోసుకొని వెళ్ళి ఇక మొత్తానికి అమ్మవారి దగ్గరికి వెళ్ళాక కళ్ళ గంతలు తీసిన తర్వాత ఎదురుగా అమ్మవారు మాత్రమే కనిపించాలి. ఆ తర్వాత కుండలో నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి. ఇలా జరిగిన వాళ్ళకి మొక్కు అనేది చెల్లుతుంది, లేకపోతే అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు అని అనగానే ఇక వెంటనే సరే అయితే శారద అంటూ ఉంటుంది. మీరా గారు, నేను చేస్తానులేండి, మీరు అమ్మవారిని దండం పెట్టుకోండి అని అనగానే అంటే ఏంటి, ఇక నీకు మాత్రమే భక్తి శ్రద్ధ ఉన్నాయనుకుంటున్నావా? నాకు కూడా ఉన్నాయి పంతులు గారు, నా కళ్ళకు కూడా గంతలు కట్టండి అని చెప్పేసి మొత్తానికి గంతలు కట్టుకొని అమ్మవారికి నైవేద్యం తీసుకొని మెట్లెక్కి వెళ్తూ ఉంటారు కదా. ఇక శారదకు నీరసం వస్తూ ఉంటుంది. ఇక అటు ఇటు వాలుతూ ఉండగా మన భూమి పట్టుకోవాలని చూస్తూ ఉండగా లేదమ్మా, అలా ఎవరూ పట్టుకోవటానికి వీల్లేదు అని అనటంతో శారదంతల శారదే నిదానంగా ఇక మెట్లు ఎక్కుతూ ఉంటుంది కదా. ఇక వెంటనే మీరా ఏంటో మొక్కు చెల్లించేస్తానని అంటాం కాదు, చేసే ధైర్యం ఓపిక అన్నీ కూడా ఉండాలి, ముఖ్యంగా ఆయన మీద ప్రేమ ఉండాలి అని చెప్పేసేసి మీరా అయితే అంటూ ఉంటుంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో నడవండమ్మా అని చెప్పేసి పంతులు గారు చెప్పంగానే ఎవరికి వాళ్ళు భక్తి శ్రద్ధలతో నడుస్తూ ఉంటారు. మార్గ మధ్యంలో పాము అయితే కనిపిస్తుంది కదా. ఒక్కసారిగా పాము ఎదురుగా వచ్చి పడగ విప్పేటట్టుగా కనిపించటంతో చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా అమ్మో పాము అని భయపడిపోతూ ఉండగా ఇక మీరా భయపడిపోతుంది. అమ్మో పామా అని చెప్పేసేసి తల మీద ఉన్న అమ్మవారి ప్రసాద కుండను అయితే కింద పడేస్తుంది. ఒక్కసారిగా ప్రసాదం కింద పడిపోయేసరికి ఇక వెంటనే పంతులు గారు, ఇప్పుడు ఏం జరగబోతుంది, నాకు భయంగా ఉంది అని అనగానే నువ్వు ఎవరి గురించి అయితే ఈ మొక్కు చెల్లించాలనుకుంటున్నావో వారికి మరింత ఆపద రాబోతుంది, వాళ్ళు మృత్యువుడిలోకి మెల్లమెల్లగా జారుకోబోతున్నారు అని చెప్పటంతో ఒక్కసారిగా మీరా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే మన శారద లేదు పంతులు గారు, అలా దయచేసి మాట్లాడద్దు అని అనగానే సరేనైతేనమ్మా, ఎదురుగా పాము ఉంది, మరి నువ్వు ఎలా వెళ్తావో, నీ భర్తకు కొత్త ఆయుష్ని ఎలా పోస్తావో మీ ఇష్టం అని చెప్పేసి పంతులు గారు అక్కడే ఉండి మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక వెంటనే భూమి మెల్లగా అయితే వెళ్తుంది. మెల్లగా వెళ్ళిన భూమి పాము శారద మీదకు వెళ్ళకోకుండా తన చేతినైతే పెడుతుంది. చేతి ద్వారా పాము అయితే మన భూమి మెడ చుట్టూ చుట్టేస్తూ ఉంటుంది. భూమి భయపడిపోతూ ఉంటుంది. ఓం నమః శివాయ. అత్తయ్య మొక్కు ఎటువంటి ఆటంకం లేకుండా ఇక మొత్తానికి పూర్తి అవ్వాలి, అక్కడ కృష్ణప్రసాద్ మావయ్య లేవాలి, ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. మెడలో ఉన్న పాము పక్కకు వెళ్ళిపోయేటట్టుగా చేతిని బారుగా చాచి ఇక పక్కన మొక్కల మీద తన చేతిని పెట్టడంతో మెడలో ఉన్న పాము చేతి ద్వారా బయటకు వచ్చేసి పక్కకైతే వెళ్ళిపోతుంది. అత్తయ్య పదండి అత్తయ్య, పాము వెళ్ళిపోయింది అని చెప్పేసి అనగానే ఇక శారద మెల్లమెల్లగా నడుస్తూ ఉంటుంది. అలా మెల్లగా నడుచుకుంటూ పైకైతే వెళ్తుంది. ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి తిన్నగా అమ్మవారు మాత్రమే కనిపించాలి కదా. అమ్మవారి కనిపించడం కోసం ఇక కరెక్ట్గా అమ్మవారి దగ్గర అయితే నుంచో పెడతారు. ఇక ప్రదక్షిణాలు చేస్తాం. పంతులు గారు లోపల అటూ ఇటూ కదలటంతో ఇక భూమికి అత్తయ్యకు ముందు ఏం కనిపిస్తుందో ఏంటో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటుంది. అలా భయపడిపోతూ ఉండగా ఇక వెంటనే శారద కళ్ళు తెరవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అక్కడేమో ఇక ఈ పెళ్ళి ఆపాలి అంటే ఏం చేయాలి, కృష్ణప్రసాద్ చచ్చిపోవాలి, కేపీ చచ్చిపోతే పెళ్ళి కొంతకాలం ఆగిపోతుంది, ఆ తర్వాత పెళ్లి ముహూర్తాలు పెట్టుకోగానే మేనమామను మింగేసింది అని చెప్పేసి భూమి మీద నిందలు వేయొచ్చు అని చెప్పేసి అక్కడ అపూర్వ ఇక వెంటనే బావా నువ్వేమీ తినలేదు కదా బావా, కేపీ దగ్గర నేను ఉంటాను, నువ్వు వెళ్ళు బావా, నువ్వు వెళ్ళి నేను క్యారేజ్ తీసుకొని వచ్చాను, తిను బావా, నేను చూసుకుంటానంతా అని చెప్పేసేసి అంటూ ఉంటుంది అపూర్వ అయితే. సరే అపూర్వ,
నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పేసి కేపీ క్యారియర్ పట్టుకొని వెళ్ళిపోతాడు. ఏంటి కేపీ, నువ్వు బతకాలని నీ ఇద్దరు భార్యలు కూడా తెగ పూజలు చేస్తున్నారు. నిజంగానే నువ్వు అదృష్టవంతుడు కేపీ. ఇక ఎవరికైనా ఒక భార్య పూజ చేస్తుంది. నీ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఆ ఇద్దరిలో ఎవరి వైపైనా సరే దేవుడు కన్ను తెరిచి మీ పూజలకు ఫలించాను, నీ భర్తకు ఆయుష్ పోస్తున్నాను అంటే బతికేద్దాం అనుకుంటున్నావా? ఆహా, గగన్కి భూమికి పెళ్లి జరిపించేద్దాం అనుకుంటున్నావా? అవన్నీ జరగనివ్వకుండా ఉండాలనే కదా నేను వచ్చాను. ఇక చివరి క్షణాలతో ప్రాణాలు లేకుండా కొట్టుమిట్టాడుతున్నావు. ఒక్కసారిగా ఆక్సిజన్ పైప్ పక్కకు పెట్టేస్తే వితిన్ సెకండ్స్లో చచ్చిపోతావు కేపీ. ఏం చేస్తాను? నీ చెల్లెలు శోభాచంద్రకి నీకు నా చేతుల్లోనే చావు రాసినట్టు ఉన్నాడు ఆ దేవుడు, పాపం అని చెప్పేసేసి అనుకుంటూ ఇక ఆక్సిజన్ పైప్ని తీసేయాలి అనుకుంటూ ఉంటుంది. అక్కడ శారద కళ్ళగంతలు విప్పుతూ ఉంటుంది. అయితే ఎవరో ముడుపు అయితే కడతారు చెట్టు మీద. ఆ ముడుపు పడిపోయి ఆ క్లాత్ అయితే గాల్లో ఎగురుతూ ఉంటుంది. ఒక్కసారిగా శారద కళ్ళు తెరిచేసరికి ఆ రెడ్ క్లాత్ అమ్మవారి ముఖానికి శారదకి మధ్యలో పడేటట్టుగా అయితే రెడ్ క్లాత్ ఎగురుకుంటూ శారద కళ్ళు తెరిచేసరికి ఒక్కసారిగా కనిపిస్తూ ఉండగా పక్కనే ఉన్న భూమి ఆ క్లాత్ని పక్కకైతే లాగేసుకుంటుంది కదా. ఒక్కసారిగా ఒక్క సెకండ్ తేడాతో శారద కళ్ళు తెరవటం, ఆ అమ్మవారి ముఖం కనిపిస్తుంది. అక్కడ వచ్చేసేసి ఇక వెంటనే హలో అపూర్వ అని చెప్పేసి గగన్ అయితే అక్కడికి వస్తాడు. తెలిసి తెలియకి తన తండ్రి ప్రాణాలని కాపాడుకుంటాడు గగన్ అయితే. ఏంటి గగన్ అని చెప్పేసి అనగానే అక్కడ మిమ్మల్ని బయట పిలుస్తున్నారు, అందుకోసమే వచ్చాను అని అనగానే నన్నెవరు పిలుస్తున్నారు అని అనగానే ఇంకెవరు పిలుస్తారు, ఇక మీ భర్తే మిమ్మల్ని పిలుస్తారు, మీరు వెళ్ళండి అని అనగానే ఇక్కడ ఎవరూ లేరు కదా అని అనగానే నేనున్నాను కదా మేడం, నేను చూసుకుంటాను అని నర్స్ అయితే వస్తుంది. ఛా, వీటి తండ్రిని తెలుసుకోకుండా వీడే కాపాడేశాడు. వీడు రావటం ఒక్క నిమిషం ఆలస్యమైతే ఆక్సిజన్ పైప్ని లాగేసేదాన్ని, ఈ పాటికి కేపీ చచ్చూరుకునేవాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అమ్మ, ఎటువంటి ఆటంకము లేకుండా నీ మొక్కు చెల్లించావమ్మా, నీ పూజ ఫలించింది. నీ పూజా ప్రతిఫలంతో ఆ భగవంతుడు నీ భర్తకు పరిపూర్ణమైన ఆయుష్ను వేస్తాడమ్మా. వెళ్ళి నీ భర్తకు ఈ కుంకుమ పెట్టు చాలు, ఇక నీ భర్త ఎంత ఆపదలో ఉన్నా సరే గట్టెక్కుతాడు అని అనగానే అలాగే స్వామి, అలాగే అని చెప్పేసి ఇక వెంటనే ఆ బొట్టు తీసుకొని వచ్చి ఇక వెంటనే కృష్ణప్రసాద్కైతే పెడుతుంది. శారద, ఏవండి లేవండి, ఏవండి లేవండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. బొట్టు పెట్టిన 5 నిమిషాలకే కేపీ అయితే కళ్ళు తెరుస్తాడు కదా. కేపీ కళ్ళు తెరవడంతో ఒక్కసారిగా అందరూ సంతోషపడిపోతూ ఉంటారు. నిజంగానే ఇది మెరాకిల్. ఆయన గురించి అంత భక్తితో పూజ చేయించి నీ భర్తను కాపాడుకున్నారు అని చెప్పేసి పక్కన ఉన్న నర్సులు కూడా అంటూ ఉంటారు. ఆయనకి విషమంతా తొలగిపోయింది కదా, ఇక మేము ఇంజెక్షన్స్ వేస్తాము, అబ్జర్వేషన్లో పెట్టి డిశ్చార్జ్ చేస్తాం, మీరందరూ బయట వెయిట్ చేయండి అని అనగానే అలాగే డాక్టర్ అని చెప్పేసి ఇక వెంటనే అందరూ సంతోషంగా ఉంటారు. ఇక శారద కూడా బయటకు వచ్చేస్తుంది కదా. కేపీ కళ్ళు తెరిచిన తర్వాత ఒక్కొక్కరిగా వెళ్ళి అందరూ మాట్లాడుతూ ఉండగా ఇక వెంటనే మన భూమి లోపలికి వెళ్ళి మావయ్య, మీరు ఎన్నడూ లేనిది ఇలాంటి పని చేస్తారని అస్సలు అనుకోలేదు. ఎందుకు మావయ్య, అత్తయ్య మీకు విడాకులు అడిగింది అనేసేసి మీరు ఈ రకమైన నిర్ణయం తీసుకోవటం ఎంతవరకు కరెక్టు? అసలు అత్తయ్య మిమ్మల్ని విడాకులు అడగటం ఏంటి మావయ్య, నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి అనగానే నిజానికి మీ అత్తయ్య నన్ను విడాకులు అడగలేదమ్మా, ఈ విడాకులు మీ అత్తయ్య మనసులో రాలేదు అని అనగానే మరి ఎవరికి వచ్చింది మావయ్య, ఎందుకు మీరు ఈ పని చేయాలనుకున్నారు అని అనగానే అమ్మ భూమి, ఇదంతా కూడా ఆ అపూర్వ చేసిన ప్లాన్ అని నువ్వనుకుంటున్నావు. ఈ పెళ్ళి జరగాలి అంటే ఇక నేను శారదకు విడాకులు ఇవ్వాల్సిందే అని అనగానే ఆ రూల్ అపూర్వ పెట్టిందా అని అనగానే లేదమ్మా, ఈ పెళ్ళి జరగాలంటే శారదకి నేను విడాకులు తీసుకొని విడిపోవాలని కండిషన్ పెట్టింది అపూర్వ గారు కాదు, మీ నాన్న అని అనగానే ఏంటి మావయ్య, నాన్న నా కన్నీళ్లను చూసి బావతో పెళ్ళికి ఒప్పుకోలేదా, అత్తయ్యని మావయ్యని విడగొట్టాలని చెప్పేసి ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడా అని చెప్పేసి అనగానే అవునమ్మా భూమి, ఆ కండిషన్తోనే నాకు విడాకులు ఇచ్చేసేయండి అని రిక్వెస్ట్ చేసింది. ఇక శారదకు విడాకులు ఇవ్వలేక ఏం చేయాలో అర్థం కాక నా ప్రాణాన్ని తీసుకోవాలి అనుకున్నాను అని అనగానే కానీ మళ్ళీ మిమ్మల్ని శారద అత్తయ్యే మీ ప్రాణాల్ని కాపాడుకుంది మావయ్య, నాన్న ఇంత పని చేశాడా,
అని అనగానే, ఇంకా మీ నాన్నని ఏమీ నిలదీసి అడగొద్దమ్మా అని అనగానే, లేదు మావయ్య, లేదు, నాన్నకు నేనేంటో చూపిస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే భూమి బయటకైతే వచ్చేస్తుంది. భూమి బయటకు రాగానే ఇక వెంటనే, భూమి, ఎందుకంత కోపంగా ఉన్నావు, ఏమైంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే గగన్ దగ్గరికి వచ్చి, బావా, నా కన్నీళ్లను చూసి మా నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు అనుకున్నాం కదా అని అనగానే, అవును అని అంటూ ఉండగా, లేదు బావా, అత్తయ్యని ఇంటికి పిలిచి మావయ్యకు విడాకులు ఇస్తేనే ఈ పెళ్ళి జరుగుతుందని మా నాన్న ఆ అపూర్వ కండిషన్ పెట్టారంట. అందుకోసమే ఈ పెళ్ళి జరగటం కోసం గుండె పగిలిపోయే నిర్ణయాన్ని తీసుకున్నారు అత్తయ్య. ఇక మావయ్య కూడా ఈ నిర్ణయం తీసుకొని చావు అంచుల దాకా వెళ్ళొచ్చారు అని చెప్పేసి అనగానే, నేను అనుకున్నాను అంత తొందరగా ఆ శరత్చంద్ర ప్లాన్ చేశాడంటే వెనకాతల ఏదో నిర్ణయం ఉంది అనుకున్నాను అని చెప్పేసి అంటూ ఉండగా, బావా, మన పెళ్ళి జరుగుతుంది, కానీ మా నాన్న నా కన్నీళ్లను చూసి ఈ పెళ్ళికి ఒప్పుకోలేదని నాకు అర్థమైంది. అందుకోసమే ఈ పెళ్లి ముహూర్తానికి మనకు పెళ్లి జరగదు బావా అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు భూమి అని అంటూ ఉండగా, మా నాన్న మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు బావా అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్దామారా అని చెప్పేసి శారద అనగానే, వెళ్దామమ్మా పద అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక అక్కడ కేపీని కూడా డిశ్చార్జ్ అయితే చేస్తారు కదా. ఇక పెళ్ళి అని పెట్టుకున్నప్పటి నుంచి శారద ఒంటరిగా కూర్చోటం, కన్నీళ్లు పెట్టుకోవటం అన్నీ గుర్తు తెచ్చుకుంటాడు కార్ డ్రైవ్ చేస్తూనే మన గగన్ అయితే. అమ్మ పెళ్ళన్నప్పటి నుంచి డల్గా మూడీగా ఉండి ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంటే ఏదో తెలియని బాధ అనుకున్నాం. కానీ ఆయనకు విడాకులు ఇవ్వాలని చెప్పేసి అమ్మ బాధపడుతుంది. అమ్మకు ఆయనకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేదన్నమాట. భూమి చెప్పింది కూడా నిజమే అని చెప్పేసి మనసులో గగన్ అనుకుంటూ వాళ్ళ అమ్మను ఇంటికైతే తీసుకుని వెళ్తాడు. ఇక కేపీని మీరా, చెర్రీ వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు కదా. అమ్మ భూమి, అమ్మ భూమి అని అనగానే, మీరు నాతో మాట్లాడొద్దు నాన్న అని చెప్పేసి అనగానే, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నీతో నేను మాట్లాడుకోకుండా ఈ తండ్రి ఎలా ఉంటాడనుకుంటున్నావమ్మా అని అనగానే, చూడండి నాన్న, మీరు శోభాచంద్ర అమ్మ కూతురు ఎక్కడ ఉంది, ఎవరు అని చెప్పేసేసి ఎంతకాలమో ఎదురు చూశారు. తీరా నేనే కూతుర్ని అని, కన్న కూతుర్నని తెలిసిన తర్వాత మీరు నా మీద ప్రేమను చూపిస్తారేమో అనుకున్నాను. కానీ నన్ను మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు నాన్న, అస్సలు అనుకోలేదు అని అనగానే, నేను నిన్ను మోసం చేయటం ఏంటమ్మా భూమి అని అంటూ ఉండగా, మరి నా కన్నీళ్లను చూసి బావతో నీ పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు. కానీ ఈరోజు మీ నిర్ణయాల ద్వారా ఇక మావయ్య ప్రాణాలు పోయి ఉండేవి. మీరేం నిర్ణయం తీసుకున్నారు? అత్తయ్యకు మావయ్య విడాకులు ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని పాపం శారద ఆంటీని భయపడతారా? ఇక ఆ నిర్ణయంతో కేపీ మావయ్య సూసైడ్ చేసుకున్నారు. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం ద్వారా శారద అత్తయ్య గనక ఆ పూజ చేయకపోతే కేపీ మావయ్య చనిపోయేవాళ్ళు. నా పెళ్ళిని అడ్డు పెట్టుకొని ఒక ప్రాణాలను ఎలా తీయాలనుకుంటారు నాన్న? అయినా కన్న కూతురు మీద ప్రేమ లేకోకుండా కూతురు పెళ్ళి అడ్డు పెట్టుకొని ఒక జంటను కలపాలి అంటే మరో జంటను విడగొట్టాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటారా? లేదు నాన్న, నేను మా నాన్న చాలా గొప్పవాడు, నన్ను బాగా అర్థం చేసుకుంటారు అని అనుకున్నాను. మిమ్మల్ని వదిలి వెళ్ళలేక బావ నన్ను తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాడన్నా కూడా మీ నుంచి నేను దూరంగా వెళ్ళలేక నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాన్న, బావతో ఆ రోజు నేను లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నా కూడా సంతోషంగా ఆనందంగా ఉండేవాళ్ళం. కానీ నా తండ్రి గురించి ఆలోచించి ఈరోజు నేను చాలా పెద్ద తప్పు చేశానేమో అనిపిస్తుంది అని చెప్పేసి భూమి వాళ్ళ నాన్నతో మాట్లాడి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా శరత్చంద్ర భూమి మాటలు అన్నీ విన్న తర్వాత బాధపడిపోతాడు. దీనంతటికీ కూడా కారణం అపూర్వే, ఇలాంటి ఐడియాస్ అన్నీ ఇచ్చింది ఈ అపూర్వే అని చెప్పేసి, అపూర్వ, నీ నిర్ణయం ద్వారా, నువ్విచ్చిన ఐడియా ద్వారా ఈరోజు నేను నా కూతురు దృష్టిలో కూడా చెడ్డవాడిని అయిపోయాను. నేను ఏదైనా భరిస్తాను, కానీ నా కూతురు చెడ్డది అని అంటే నా కూతురు దృష్టిలో నేను చెడ్డవాడిని అయిపోవటం మాత్రం భరించలేను అని అపూర్వ మీద కూడా చిరాకు పడుతూ అపూర్వని కూడా తిట్టేసి అక్కడి నుంచి శరత్చంద్ర వెళ్ళిపోతాడు. నా కూతురికి మేలు చేయాలి, నా కూతురు దృష్టిలో నేను మళ్ళీ మంచి తండ్రిగా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించి ఇక వెంటనే డ్యాన్స్ అకాడమీ అయితే నిర్వహిస్తాడు కదా గగన్, అలాంటిది ఇంకొక ఏరియాలో ఇంకొకటి నిర్వహిస్తాను, ఇంకొకటి ఓపెన్ చేపిస్తాను అని చెప్పేసేసి ఇక
మన భూమిని బుజ్జగించటం కోసం డ్యాన్స్ అకాడమీలో ఇక ఎన్నో రకాల భరతనాట్యాలతోటి ఎంతోమంది తొందరగా నేర్చుకోవాలని చెప్పేసి మరో బ్రాంచ్‌ని కూడా ఓపెన్ చేసి, ఆ బ్రాంచ్‌ని ఇక మన భూమికి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటూ ఉంటాడు శరత్ చంద్ర. మరోపక్క అపూర్వ డబ్బు మొత్తం కూడా డాన్స్ అకాడమీకే పెట్టేస్తున్నాడు బావ అని చెప్పేసేసి ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది శరత్ చంద్ర. సర్ప్రైజ్ అని చెప్పేసి భూమికి ఈ విషయం చెప్పేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక భూమి గగన్ల పెళ్ళి శరత్ చంద్ర మనస్ఫూర్తిగా ఒప్పుకున్నప్పుడే చేసుకుందామని చెప్పేసి ఇక మన భూమి అయితే మన గగన్కి అయితే చెప్పటం జరుగుతుంది. మళ్ళీ పెళ్ళి అయితే ఆగిపోయింది ఫ్రెండ్స్. మరి మన భూమి గగన్లు త్వరగా ఒకటి అవ్వాలని, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని కోరుకుందాం ఈ వీడియోని లైక్ చేయటం ద్వారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.